మేడ్చల్ జిల్లాలో పేదల ఇళ్లు కూల్చితే సహించమని హెచ్చరించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పేదల బతుకులతో చెలగాటమాడొద్దని కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరికలు జారీ చేశారు. జవహర్ నగర్ పోరుబాట శాంపిల్ మాత్రమేనన్న ఎంపీ పేదలకు అన్యాయం చేయడం ఆపుకుంటే యుద్ధానికి సిద్ధమని పేర్కొన్నారు. బస్సు పాదయాత్రలతో పేదలకు నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటు సాగించి పేదలకు అండగా ఉంటానని తెలిపారు. బడాబాబుల భరతం పడతామంటే రేవంత్ సర్కార్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చడం జరుగుతోందని ఈటెల విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇళ్లు కూల్చడం మానాలని, ఇళ్లు గుడిసెలు నిర్మించుకున్న వారికి ఇళ్ల పట్టాలిచ్చి వాటిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు ఈటెల రాజేందర్. నేను నా స్థౌనాన్ని తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కళ్ళని పడ్డా, కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి విడిచిన్నాను. ఆరుందతి నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనుడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేట, 30 మంది పేట చిన్న చిన్న బిట్లుగా చేసి వాడికి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలుండి 60 గజాలుండి ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ ఉసురు తగలేదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉండే. వాళ్ళ కాళ్ళ మీద పడే నేను నా స్థౌనాన్ని తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కళ్ళని పడ్డా, కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి